నా పేరు డాక్టర్ రష్మి, గైనకాలజిస్ట్, మానస క్లినిక్, వనపర్తి. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చేసి, మేడం మీరు బాగానే చెప్తున్నారు, పిల్లలు కావడం కోసము స్ట్రెస్ తీసుకోవద్దు అని బాగా స్ట్రెస్ చేసి చెప్తున్నారు, కానీ తీసుకోవద్దంటే ఎలా మేడం, అది నేను కావాలని ఏం తీసుకోవట్లేదు, అది వచ్చేస్తుంది అని అన్నది. నాకు చాలా నవ్వొచ్చింది. కాకపోతే ఏంటంటే తనకి ఒకటి చెప్దాం అనుకున్నాను. మనకి బాడీలో స్ట్రెస్ హార్మోన్ అనేది ఒకటే, కానీ ఆ స్ట్రెస్ హార్మోన్ని బ్యాలెన్స్ చేయడానికి మనకి 4 హ్యాపీ హార్మోన్స్ ఇచ్చాడు దేవుడు. సో దాంట్లో ఫస్ట్ది ఏంటంటే డోపమైన్. డోపమైన్ ఎప్పుడు వస్తుంది అంటే అది రివార్డ్ హార్మోన్. ఏదైనా చిన్న చిన్న పనులు అంటే ఒక టైం లిమిట్ పెట్టుకొని ఈ టైంలో ఈ పని చేసి పెట్టాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని ఫినిష్ చేసినాం అనుకోండి, మనకు హ్యాపీనెస్ వస్తుంది కదా, అప్పుడు డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము మంచిగా సెల్ఫ్ కేర్ తీసుకోవడము, మనకు నచ్చిన ఫుడ్ తినడం వల్ల కూడా డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో అది నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి సెరటోనిన్ అనే హార్మోన్. ఇదేంటంటే మూడ్ స్టెబిలైజర్. సో మనము నేచర్ వాక్స్కి వెళ్ళడము, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడము, ప్రకృతిని ఆస్వాదించడం కానీ, గ్రీనరీ దగ్గరికి వెళ్ళడము, మెడిటేషన్ చేయడము, సన్కి ఎక్స్పోజర్ అవ్వడము, ఇలాంటి వాటి వల్ల సెరటోనిన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎండార్ఫిన్స్. ఎండార్ఫిన్స్ అంటే పెయిన్ కిల్లర్స్ అనమాట. మన బాడీలో న్యాచురల్గా ఒక పెయిన్ కిల్లర్ అనే హార్మోన్ ఉంటుందన్నమాట. బాగా ఫ్రెండ్స్తో కూర్చొని చిట్ చాట్ చేస్తున్నప్పుడు బాగా పగలబడి నవ్వుతాం కదా, లాఫింగ్, అప్పుడు ఈ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. సో డార్క్ చాక్లెట్ తినడం కానీ, బాగా నవ్వుకోవడం వల్ల కానీ ఈ ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిటోసిన్ అనే హార్మోన్. ఆక్సిటోసిన్ వచ్చేసి లవ్ హార్మోన్ అనమాట. సో మనకిష్టమైన వాళ్ళని, మన పిల్లల్ని కానీ, మన లవ్డ్ వన్స్ని కానీ కిస్ చేస్తే కానీ, హగ్ చేస్తే కానీ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఇన్ని కారణాల వల్ల మనకి డైలీ యాక్టివిటీస్లో 4 డిఫరెంట్ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. వాటిని మనం స్ట్రెస్ హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి వాడుకోవచ్చు. సో స్ట్రెస్ తగ్గించడం అంటే స్ట్రెస్ని తగ్గించడం అని కాదు, మనకి హ్యాపీనెస్ని క్రియేట్ చేసే వాటిని మనం అలవాటు చేసుకోవడం అనమాట. సో డైలీ మార్నింగ్ రొటీన్ ప్రశాంతంగా ఉండడము, మన లవ్డ్ వన్స్ ని దగ్గరకు తీసుకోవడము, రిలేషన్స్ మంచిగా మెయింటైన్ చేయడము, చిన్న చిన్న టాస్క్లు మనంతకు మనం టార్గెట్ లాగా పెట్టుకొని ఫినిష్ చేయడము, అలాంటి వాటి వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయిపోయి స్ట్రెస్ ని మెల్లిమెల్లిగా బ్యాలెన్స్ చేస్తాయి. సో స్ట్రెస్ తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా ఫర్టిలిటీ అనేది పెరిగిపోతుంది. సో మన చుట్టూ ఉన్న ప్రపంచంలో పిల్లలు కావట్లేదు అనేసరికి ఇంటి పక్కల వాళ్ళు, ఎదురుగా వాళ్ళు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మనని స్ట్రెస్ క్రియేట్ చేస్తారు. సో అది ఎలా అవుతుంది అంటే మనం ఒకరికి చెప్తే అవుతుంది, అంటే నాకు ఇలా ప్రాబ్లం అవుతుంది, నేను ఎన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకున్నా, ఇక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా, ఆ హాస్పిటల్కి వెళ్ళినా, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అని చెప్పడం వల్ల ఇంకా స్ట్రెస్ పెరిగిపోతుంది. సో మనమంతకు మనం ఒక బౌండరీస్ని సెట్ చేసుకోవాలి. యూట్రస్ ఏం పబ్లిక్ ప్రాపర్టీ కాదు. సో ఖచ్చితంగా మన ఇష్యూస్ పక్కన వాళ్ళకి చెప్పాలి, పంచుకోవాలని ఏం లేదు. సో మన ఫర్టిలిటీ ఇష్యూస్ మనం ఒక బౌండరీ పెట్టుకొని మన కపుల్ వరకే ఉంచుకోవాలి. అప్పుడు ఏంటంటే వేరే వాళ్ళని దాన్ని తవ్వి దాని నుంచి స్ట్రెస్ క్రియేట్ చేయడానికి ఆస్కారం అనేది ఉండదన్నమాట. సో స్ట్రెస్ తగ్గించుకోవాలంటే స్ట్రెస్ని లిటరల్గా తగ్గించుకోవడం అని కాదు, హ్యాపీ హార్మోన్స్ని పెంచుకోవడం. సో ఫర్టిలిటీ అనేది బాగా పెరిగిపోతుంది స్ట్రెస్ తగ్గించుకొని హ్యాపీ హార్మోన్స్ని పెంచుకుంటే. థ్యాంక్ యూ.